హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి మలాయ్ లడ్డు రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ చిక్కటి పాలు తీసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన పాలల్లో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. వెనిగర్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకని నిమ్మరసమే వేస్తున్నాను. తర్వాత దీనిని స్ట్రైన్ చేసుకోవాలండి. పాలు ఎప్పుడు కూడా చక్కగా పూర్తిగా విరిగిపోయిన దాకా ఉంచుకోవాలి. అంటే పాలు ఒక వాటర్ లాగా వస్తాయి కదా, అప్పటి వరకు ఉంచుకోవాలి. అప్పుడే మనకి బాగా ఎక్కువ వస్తుంది పన్నీర్ అనేది. ఇప్పుడు దీన్ని వడకట్టేసుకొని దీని మీద బరువు పెట్టుకుందాము. ఎక్కువసేపు ఉంచొద్దు, ఎక్కువసేపు ఉంచితే పన్నీర్ లాగా గట్టిగా అలా వస్తుంది అనమాట. ఒక 30 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ లడ్డూల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చేతితోటి మెత్తగా మెదుపుకుందాము. ఇదైతే ఇంకా కొద్దిగా వేడిగానే ఉందండి, పూర్తిగా చల్లారలేదు. పూర్తిగా చల్లారిపోతే ఏంటంటే కొద్దిగా గట్టిగా అయిపోతుంది. అందుకని కొంచెం వేడి మీదే ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తగా మెదుపుకోవాలి. మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, పాల పొడి, అది కలుపుకోవాలి. ఈ పాల పొడి మంచిగా రుచి ఇస్తుందండి. మనకు లడ్డూలు చుట్టుకునేటప్పుడు కూడా బాగా లడ్డు షేప్ అనేది బాగా వస్తుంది, బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఈ నెయ్యి, పాల పొడి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ మిల్క్లోకి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో వచ్చేసి షుగర్ ఏం యూజ్ చేయట్లేదండి, కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ ఏ స్వీట్లో వేసినా కానీ అది చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా దీంట్లో షుగర్ అవసరమే లేదు, కండెన్స్డ్ మిల్క్ తోటే మనకి తీపి సరిపోతుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ ఈ పన్నీర్ ఉంది కదా దీంట్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు కూడా వేసుకోండి, అదైతే స్కిప్ అయిపోయింది ఆ వీడియో. కుంకుమ పువ్వు వేస్తే మంచి కలర్ వస్తుంది, లేదంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. న్యాచురల్ అయితే కుంకుమ పువ్వు వేసుకుంటే మంచిగా కలర్ వస్తుంది. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని కిందకి దించేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలండి. కొద్దిగా చల్లారనివ్వండి, లేదంటే చేయి కాలుతుంది కదా. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజులో చక్కగా లడ్డూల్లాగా చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని పండగలు, రాఖీ సీజన్ కదా, మంచిగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నేను లడ్డూలు చుట్టిన తర్వాత బాదం పప్పులతోటి ఇలా గార్నిష్ చేశాను. ఇవి 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి.